హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. పచ్చి బఠానీతోని మసాలా పూరీలు అలాగే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పూరీలు కుర్మా బదులుగా ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము. సో ఇక్కడ మిక్సీ జార్లోని పచ్చి బఠానీ అయితే వేసుకొని ఇక్కడ మన కారానికి తగ్గట్టుగా ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కూడా వేసుకొని మెత్తగా దీన్ని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కారం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, రుచికి సరిపడ ఉప్పు. అలాగే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట ఇందులోకి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చి బఠానీ, ఇదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. మనకు వాటర్ ఏమీ అవసరం లేదు, దీంతోనే మొత్తం అంతా కూడా మనం ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల పైనుంచి విధంగా ఆయిల్ కూడా అప్లై చేసి కనీసం ఒక 10 మినిట్స్ అన్న పక్కన పెట్టామంటే ఇది చక్కగా నానుతుంది. పిండి నానేలోపు మనం ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసము ఉల్లిపాయలు, క్యాప్సికము, క్యారెట్, టమాటో కూడా వేసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు కొద్దిగా పచ్చి బఠానీ కూడా తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా మీకు ఏమైనా వెజిటబుల్స్ ఇష్టం ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ పచ్చి బఠానీల కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొన్ని పచ్చి బఠానీలు తీసుకున్నాను. అలాగే మొక్కజొన్నలు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నేను కుక్కర్లో డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి కుక్కర్ అయితే పెట్టాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వాటిని ఇందులోకి ముందుగా వేసుకొని ఇవి కాస్త మెత్తపడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇవి కాస్త లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమీ లేకుండా కొద్దిగా మైల్డ్ టేస్ట్తో ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది పూరీలోకి. ఇప్పుడు తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని కాస్త ఇవి మెత్తగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మరి ఎక్కువ స్పైసీ కూడా అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నామంటే టమాటా ముక్కలంతా కూడా బాగా మెత్తపడతాయి ఉడకడానికి. తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో క్యారెట్, క్యాప్సికము, పచ్చి బఠానీ అవన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి విధంగానే కుక్కర్లోనే వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని చక్కగా ఒక 3 విజిల్స్ కానీ మనం పెట్టి కుక్ చేసుకున్నామంటే ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగాను రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీ ఉడికే లోపల మనం పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. బాగా నానిన ఈ చపాతీ ముద్దని ఇలా చిన్న పూరీలు అయితే చేసుకుందాము. సో ఈ సైజులో ఉండాలి పూరీలు, మరి పల్చగా ఒత్తుకున్నామంటే ఇవి పొంగుతూ రావు అనమాట. సో మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకోవాలి. అన్నిటిని అదే విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు పూరీలు మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నామంటే పూరీలు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటాయి. ఈ మసాలా పూరి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే కర్రీస్ అయితే అసలు తినడానికి చాలా మారం చేస్తారు. మనము ఇందులోనే అన్నీ కూడా ఈ విధంగా మిక్సీ పట్టి ఇలా పూరీలుగా చేసి ఇచ్చామంటే పూరి ఒకటి తిన్నా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అయితే వాళ్ళకి అందుతుంది. సో చక్కగా అన్ని పూరీలు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కర్రీ కూడా చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సో ఈ విధంగా మనము స్పెషల్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా పూరీలకి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.